మహిమకరంగా ప్రియదేవుని బిడ్డరా ఉదయకాలంలో ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్న దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు దేవుని బిడ్డలారా. మీ అందరూ బాగున్నారా? ఉదయకాలంలో దేవుని వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారా? దేవుడు అంతా ఏం మాట్లాడుతున్నాడు చూద్దామా? పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి కీర్తనలు 122 దావీదు కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాం. యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించుచుని, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములో నిలుచుచున్నవి. యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణం వలె నువ్వు కట్టబడి ఉన్నావు. ఈరోజు దేవుని బిడ్డలారా, జనులు దేవుని మందిరంలోనికి వెళుదామని జనులు నాతో అన్నప్పుడు దావీదు అంటే ఇప్పుడు సంతోషిస్తూ ఉన్నాడంట. దావీదు రాజు దేవుని బిడ్డలారా, గొప్ప స్థానంలో ఉన్న వ్యక్తి, దేవుని చేత జీవించబడిన వ్యక్తి, దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తిలో ఉన్న మంచి ఉద్దేశం ఏంటంటే, మంచి ఆలోచన ఏంటంటే, హృదయ మార్చి ఏంటంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళాలని చెప్తే సంతోషిస్తున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, మీరు దీవించబడాలా, గొప్ప స్థాయిలో ఉండాలా, అద్భుతంగా ఆశీర్వాద పదంలో ఉండాలా, గొప్ప పేరు ప్రఖ్యాతి మీకు ఉండాలా దావీదు వలె అయితే దేవుని సన్నిధిలోకి వెళ్ళడానికి సంతోషించండి, ఆనందించండి. అందరితో కలిసి తగ్గించుకొని దేవుని నామాన్ని హెచ్చించడానికి, పాడడానికి, స్తుతించడానికి, ప్రార్థించడానికి బాబుగా కట్టబడిన దేవుని సన్నిధిలోకి వెళ్ళండి. యెరూషలేమును ప్రేమించి వారు వర్ధిల్లుతారు. దేవుని మందిరాన్ని ప్రేమించి మీరు కూడా వర్ధిల్లబోతున్నారు. దేవుని సన్నిధిలో ఆరాధించి మీరు కూడా వర్ధిల్లబోతున్నారు. మీ పాదంలో ఆయన గుమ్మంలో కడుపు పెట్టడంతోనే ఆశీర్వాదం మీ తలల మీద రాబోతుంది. కాబట్టి ఎక్కడ వ్యర్థం చేయడం, సమయానుకూలంగా దేవుని సన్నిధిలో ఉండడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని గొప్ప చేయడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధిగా గొప్ప దేవ, ఈ రాత్రి కాలం ఈ ఉదయకాలంలో మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి నీకే మహిమ, జ్ఞానంతో నీ సన్నిధిలో గడుపుటకు, ఆరాధించుటకు, స్తుతించుటకు, మా పాదంలో నీ కుటుంబంలో దీవించుకోవటకు గొప్ప సహాయం మాకు చేయమని, బర్త్డే స్నాక్స్ చేస్తున్న వారికి దీవెన శుభము ప్రకటించమని ప్రభువైన యేసుక్రీస్తునామమున పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము. ఆమె మంచి లైక్, షేర్, కామెంట్ చేయండి, లైక్ దీవించమనండి. ప్రతిదినం వస్తున్న వాగ్దానాలు రిసీవ్ చేసుకుంటూ మనందరం కూడా ఆత్మీయంగా బలంగా పొందుదాం.